ఎపిస్ డోర్సెటా. సో ఆ కోపంగా ఉన్న బీని మీరు హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఒకవేళ అది పెంచినా కూడా మనం దాంట్లో నుంచి హనీ క్రూడ్ మెథడ్లో తీసినా కానీ ఒక 4 నుంచి 5 వరకు బీస్ మనం అటాక్ చేసిన ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా మనం దాన్ని తీసామనుకోండి, ఒక 4 నుంచి 5 బీస్ డైరెక్ట్గా వచ్చి మన గొంతు కానీ మన నోజ్లో కానీ ఇయర్స్లో కానీ వెళ్తే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు స్వెల్లింగ్ వచ్చేసి బ్రీతింగ్ సెల్స్ అనేది ఆగిపోతుంది. సో డోర్సెటా మనం పెంచలేం. సో డోర్సెటా అనే బీ పర్ ఇయర్ పర్ హైవ్, అంటే ఒక హైవ్ అనేది దీన్ని హైవ్ అంటాం అనమాట. ఈ బాక్స్ మొత్తంని హైవ్ అంటాం, దీన్ని కోంబ్ అంటాం, హనీ కోంబ్ అంటాం దీన్ని. సో ఒక్క కోంబ్ నుంచి పర్ ఇయర్ పర్ హైవ్ ఒక్క డోర్సెట్ అబ్బి 60 నుంచి 50 కేజీస్ ఆఫ్ హనీ ఇస్తుంది ఒక సంవత్సరానికి. 50 నుంచి 60 కేజీల వరకు హనీ డోర్సెటా రాక్ బీ అనేది ఇస్తుంది. సో రాక్ బీ అనేది మన ఫారెస్ట్ బీ అంటాం, దాన్ని జంగల్ బీ కూడా అంటాం హిందీలో. సో నెక్స్ట్ వచ్చేసి మనం పెంచే బీ ఇండియన్ బీ. మన ఇండియన్ బీ ఎపిస్ సెరెనా, అది ఆ బాక్స్ కనిపిస్తుంది గ్రీన్ బాక్స్, దాన్ని ఎపిస్ సెరెనా అంటాం. సో ఇది మన ఇండియన్ బీ. సో ఇండియన్ బీ ఇవి ఎక్కువ శాతంగా డార్క్ ఉన్న స్పేస్లో మాత్రమే ఇష్టపడతాయి, చీకటి గదుల్లో ఉండడానికి మాత్రమే ఇస్తాయి. మన చిన్నప్పుడు మన చెట్ల మధ్యలో కానీ ఇళ్ళ మధ్యలో కానీ కిటికీల మధ్యలో కానీ డాబాల పైన కానీ ఏదైనా చెట్ల తొర్రల్లో కానీ ఉండేవి ఈ బీస్ అనమాట. చాలా చిన్నది, పుట్టతేనె అంటారు దీన్ని, చాలా మంది పుట్టతేనె తీగలు అంటారు. సో దాన్ని ఎపిస్ సెరెనా అంటాం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎపిస్ సెరెనా మన ఇండియన్ బీ. సో ఇది దీని బాడీ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. బాడీ సైజ్ మన ఎపిస్ మెల్లిఫెరా కంటే ఎపిస్ డోర్సెటా కంటే చాలా చిన్నగా ఉంటుంది. మన ఈగ ఉంటుంది కదా, పెద్ద ఈగ అంటారు చూడండి, ఆ పెద్ద ఈగ లాగా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో 3 రకాల ఈగలు ఉంటాయి. ఒకటి వచ్చేసి రాణి ఈగ, ఒకటి వచ్చేసి వర్కర్, ఇంకోటి వచ్చేసి డ్రోన్. సో వర్కర్ అనేది దాన్ని ఏమంటారు మనం, వర్కర్ బీ, దాని ఏమంటారు, కూలీ ఈగలు. ఎస్, శ్రమపడే ఈగని కూలీ ఈగ అంటాం, వర్కర్ బీ. నెక్స్ట్ డోర్సెటా అనేది వచ్చేసి మెయిల్ బీ. సో బాక్స్లో రాణి ఒకటి ఉంటుంది, మెయిల్ బీ వందల సంఖ్యలో ఉంటుంది, వర్కర్ బీ అనేది వేల సంఖ్యలో ఉంటుంది. సో ఎపిస్ సెరెనా పర్ ఇయర్ పర్ హైవ్ అని చెప్పాను. ఇప్పుడు ఒక హైవ్, దీని మొత్తం ఒక హైవ్ అంటారనమాట. ఈ హైవ్ని పర్ ఇయర్ పర్ హైవ్లో ఇది ఒక్క బాక్స్ పర్ ఇయర్కి 5 కేజీస్ హనీ ఇస్తుంది. పర్ ఇయర్కి 5 కేజీస్ హనీ పర్ ఇయర్ పర్ హైవ్. ఒక్క బాక్స్ ఒక్క సంవత్సరానికి 5 కిలోలు మాత్రమే తేనె ఇవ్వగలుగుతుంది ఎపిస్ సెరెనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఎపిస్ మెల్లిఫెరా. సో ఎపిస్ సెరెనా మనము కమర్షియల్గా మెయింటైన్ చేయొచ్చు, ఎపిస్ మెల్లిఫెరా కూడా కమర్షియల్గా మెయింటైన్ చేయొచ్చు. సో ఎపిస్ సెరెనా ఎలా కమర్షియల్గా మెయింటైన్ చేయొచ్చు అంటే ఒక 100 బాక్సులు పెట్టుకొని సంవత్సరానికి 5 కిలోలు కాబట్టి దీని తేనె వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో తేనె ఎంత తక్కువగా వస్తుందో దాని వాల్యూ అంత పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎపిస్ మెల్లిఫెరా అని వచ్చేసేది ఇది యూరోపియన్ బీ అంటాం, ఇటాలియన్ బీ కూడా అంటాం దీన్ని. ఈ ఎపిస్ మెల్లిఫెరా అనేది కమర్షియల్గా మనం బ్రీడింగ్ చేయగలుగుతాం. సో ఎక్కువ శాతంగా బిజినెస్ పరంగా వెళ్ళాలి, కమర్షియల్గా మూవ్ ఆన్ అవ్వాలి అని ఎపికల్చర్లో కమర్షియల్గానే చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు ఎపిస్ మెల్లిఫెరా మనం చూస్ చేసుకోవచ్చు. దీన్ని యూరోపియన్ బీ అంటారు, లేదంటే ఇటాలియన్ బీ అంటారు. సో ఈ యూరోపియన్ బీ ఆర్ ఇటాలియన్ బీ ఇది కూడా సేమ్ దానిలాగానే డార్క్ స్పేస్లో ఉండడానికి ఇష్టపడుతుంది, చీకటి గదుల్లో చెట్ల తొర్రల్లో కిటికీల దగ్గర అలా ఇష్టపడుతుంది. సో దానికోసమే మనం వీటిని రేర్ చేయగలుగుతాం. ఇదైనా కానీ దాన్నైనా కానీ రేర్ చేయడానికి కారణం ఏంటంటే ఇది చాలా ఫ్రెండ్లీ బీస్ అనమాట. సో ఎక్కువ శాతంగా అగ్రెసివ్గా ఉండవు ఫస్ట్లీ. సో దీని బాడీ సైజు ఎపిస్ సెరెనా ఎపిస్ డోర్సెటా కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఎపిస్ సెరెనా కొంచెం పెద్దగా ఉంటుంది, డోర్సెటా కంటే కొంచెం మీడియంగా ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ ఒక రాణిగా 100 సంఖ్యలో డ్రోన్స్ ఉంటాయి, ఒక వర్కర్స్ 1000 సంఖ్యలో ఉంటాయి. సో రాణి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి పర్ ఇయర్ పర్ హైవ్ 30 నుంచి 40 కిలోల వరకు తేనె ఇస్తుంది. ఎపిస్ మెల్లిఫెరా యూరోపియన్ బీ అంటాం. 30 నుంచి 40 కేజీస్ వరకు హనీ ఇస్తుంది అనమాట.